సి ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీలు జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు, ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. సెలబ్రేట్ చేసుకోవడం కోసం సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే పిల్లలు వదిలేసి వచ్చారు. వాళ్ళ తర్వాత భార్య భర్తలు అదే రోజున ఇంటికి వచ్చేసారు. మళ్ళీ 15వ తారీఖున మళ్ళీ వాళ్ళ సిస్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. అప్పుడు పిల్లల్ని అక్కడే ఉంచి వచ్చారు. అంటే ఈ గొడవ చేయడం కోసం మాత్రమే పిల్లల్ని ఇంటికి తీసుకురాకుండా భార్యతో పాటు అక్కడే ఉంచి వచ్చాడా, వాడిని రిలీజ్ చేసి వచ్చాడా, ఎందుకు పిల్లలు అన్నిసార్లు కూడా అక్కడే వదిలేసి వచ్చారు? ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్గా ప్రీమెడిటేటెడ్ ప్లాన్తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. నో రిమోర్స్, ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదైనా. నో నథింగ్. మీరు ఏదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్గా, అట్లేం లేదు. ఒకటే రౌండ్, దానికి ఎవిడెన్స్ ఉంది. ఒక రౌండ్లో మనకి అంతా బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టుకొని దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. ఒక 2-3-4 అవర్స్ చేశాడు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున అరౌండ్ 10 o'clock ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్డ్ విత్ హిస్ వైఫ్. ఇస్ నో వే యూ కెన్ కిల్ లైక్ దిస్. No way you can try to screen the evidence by boiling the body, his own wife body, మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక 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 వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు అతను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి that's what I'm trying to tell you. మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ పోలీస్ చేయండి. ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి చెరువులోనే వేస్తాడు. ఎక్కడ కూడా